ఆలయం అంటే ముందు ధ్వజస్తంభం, ఎత్తైన గోపురం, ప్రదక్షిణలు చేయడానికి చుట్టూతా ఖాళీ స్థలమనే ఆలోచన మొదలవుతుంది. కానీ దానికి భిన్నంగా ఓ గుహలోనే గుడి ఉంది. పైన అటవీ ప్రాంతం, కింద గుహ. అందులో మహాదేవుడి ఆలయం చెక్కు చెదరకుండా ఉంది. బాహ్య ప్రపంచానికి తెలియకుండా అటవీ ప్రాంతానికే పరిమితమైన చారిత్రక మందిరం ఇది. బయట నుంచి చూస్తే ఇదేదో సాధారణ రాళ్లకట్టనో లేక ప్రహరీనో అనుకుంటే పొరపాటే. ఇది లయకారుడైన శివుడి సన్నిధి. పాతాళ నాగభైరవుడు కొలువైన ప్రసిద్ధి పొందిన గుహ. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్కు దాదాపుగా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గుహకు పాతాళ నాగభైరవ ఆలయంగా పేరుంది. ప్రాకృతిక రాళ్ల సంపదకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో ఇలా గుహలో గుడి ఉన్న విషయం స్థానికులకు తప్ప ఇప్పటికీ బాహ్య ప్రపంచానికి తెలియదు. శివరాత్రి, శ్రీరామనవమి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పక్కనే రామాలయం, దత్తాత్రేయ మందిరం, అమ్మవారి మందిరం సైతం ఉన్నాయి. వీటికి భిన్నంగా గుహలో ఉన్న నాగభైరవ గుహనే ప్రత్యేకమైంది. ఆలయం లోపలి భాగంలో 3 నిలబడి పూజలు చేయడానికి అనువుగా ఉంటుంది. లోపలికి వెళ్లాలంటే వంగి వెళ్లాల్సిందే. ఆధునిక కట్టడానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడా కనిపించవు. లోపల శివుడి విగ్రహం ఉండడంతో పాతాళ నాగభైరవ గుహగా పేరొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే రాములు అనే నిరుపేద ఆదివాసి ప్రతిరోజూ దీపారాధన చేస్తాడు. చారిత్రక వారసత్వ సంపద అయినప్పటికీ రక్షించుకోవడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పురావస్తు శాఖ పరిశోధనలు చేస్తే ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని స్థానికులు, రచయితలు చెబుతున్నారు. నాకు ఈడ ఏమి ఇయ్యరు, నాకు పింఛన్ లేదు, సేన్ లేదు. ఇది నాకు ఎట్లా 2 కొడుకులు ఉన్నారు, భార్య చనిపోయింది, 10 సంవత్సరాలు అయింది. ఇన్ని ఉన్న మెంబర్లు, అధికారులు ఉండి ఆయన సుఖ చనిపోయినాడు. నేను ఒక్కొని చేస్తున్నా, 10-15 జాగాల పూజ చేయాల. నా తాట పైసలు లేవు, ఊరికి తిరిగి తీసుకొస్తున్నా. దీపం అయితే ఆపరాదు. 12 నెలలు ఎప్పుడు చల్లగా ఉంటది, ఏసీ లెక్క. పైనుంచి ఇక్కడ మహాశివరాత్రి నాడు, దత్త జయంతి నాడు, రామనవమి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పటికీ కూడా పురాతన కాలం నుంచి ఉన్నట్టే గుడి ఉన్నది. దాన్ని ఇంకా అభివృద్ధి ఏమి చేయలేదు. పాతాళ నాగభైరవుడు అని ఎందుకంటారంటే ఇందులో ఉండేది శివుడే, కానీ అది భూగర్భంలో ఉన్నట్టు, అంటే గుహలో ఉంటది కాబట్టి దీన్ని పాతాళం అని పిలుచుకుంటా ఉంటారు. ఇక్కడ ఈ ప్రాంతము చాలా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నట్లు ఆనవాళ్లు ఉన్నాయి, కానీ దీని మీద ఇప్పటి వరకు ఎవరు పరిశోధనలు చేయలేదు. దీని యొక్క ప్రాశస్త్యత లోకానికి తెలిసినప్పుడు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది. నిర్మానుష్యమైన శాంతాపూర్ అటవీ ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యంలోకి వచ్చేది. క్రమంగా అంతరించిపోతున్న అటవీ సంపదతో బాహ్య ప్రపంచపు జాడ కనిపిస్తోంది.